హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు రెసిపీ వచ్చేసి కరివేపాకు గోంగూర పచ్చడి అండి. ఇది దీంట్లో వేసిన పదార్థాలతోనే మనకి బాడీలో ఐరన్ కూడా బాగా వస్తుంది. వీక్లీ ఒకసారి ఇలాంటి పచ్చడిని ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ముందుగా మీరు కళాయి వేడి చేసుకొని మినపప్పు 1 స్పూను, అలాగే శనగపప్పు 1 స్పూన్ తీసుకొని ఫ్రై చేసుకోండి. ముందుగా ఫ్రై చేసిన తర్వాత దీంట్లో 2 స్పూన్లు నువ్వులు వేసుకోండి. పెద్ద స్పూన్తో 2 స్పూన్లు నువ్వులు పడతాయి మనకి. ఇవన్నిటిని కూడా బాగా దూరగా ఫ్రై చేసుకోండి. అది మిక్సీలో వేసి పౌడర్ చేసేసుకోవాలి మనం. ఆ తర్వాత 2-3 స్పూన్లు ఆయిల్ వేసుకొని దీంట్లో మనం పచ్చిమిర్చిని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఒక 2 నిమిషాలు. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో 2 గుప్పెళ్ళ కరివేపాకు మనం దీంట్లో వేసుకోవాలి. అంటే మనకి కరివేపాకు దాదాపు ఒక 2 కట్టలు పడుతుందండి. ఈ 2 కట్టల కరివేపాకుని దీంట్లో మనం వేసేసుకోవాలి. ఆ తర్వాత ఒక 2 టమాటాలని కూడా దీంట్లోనే ఫ్రై చేసుకోండి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఒక 4-5 కట్టలు గోంగూరని తుంచి శుభ్రంగా కడిగి వాటర్ అంతా పోయేంత వరకు మనం జల్లి బుట్టలో వేసుకొని ఉంచేసుకోవాలి. ఉంచిన తర్వాత ఆ గోంగూరని దీంట్లో వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి. టమాటాలు, కరివేపాకు, పచ్చిమిర్చి, అలాగే ఈ గోంగూర ఇవన్నీ కూడా కొంచెం దగ్గర పడేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లోనే ఫ్రై చేసుకోండి, మాడకుండా మీడియం ఫ్లేమ్లో మనం ఫ్రై చేసుకోవాలండి దీన్ని. ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనం సరిపడంత ఉప్పు కూడా వేసేసుకోవాలి. మీరు టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చండి. అలాగే దీంట్లో మనం ఒక 2 స్పూన్ల ఖర్జూర పళ్ళని దీంట్లో వేసుకుంటున్నాం. మీరు స్వీట్ ఎక్కువ వేయద్దనుకుంటే ఒక 4-5 వేసుకునే దగ్గర 4 వేసుకుంటే సరిపోతుంది. అంటే మీకు స్వీట్ ఎక్కువ అనిపిస్తే ఒకటి తగ్గించి వేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న నువ్వులు, మినపప్పు, శనగపప్పుని పౌడర్ లాగా చేసుకొని పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న గోంగూరని మిక్సీ పట్టేసుకోవాలి. దీంట్లో ఒక 4-5 వెల్లుల్లిపాయలు, అలాగే 1/2 స్పూన్ పచ్చి జీలకర్ర వేసుకోండి. ఇలా కచ్చాపచ్చాగా మనం మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టిన తర్వాత మనం పౌడర్ చేసుకున్న నువ్వుల పొడి, నువ్వులు, మినపప్పు, శనగపప్పు పౌడర్ చేసుకున్నాం కదా, అది కంప్లీట్గా దీంట్లో వేసేయండి. వేసి మరొకసారి కచ్చాపచ్చాగా మనం మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా చేయకూడదండి, కొంచెం మనకి కచ్చాపచ్చాగా ఉంటేనే బాగుంటుంది. ఇలా మీరు మిక్సీ పట్టుకున్న తర్వాత దీంట్లో మీరు ఉప్పు, స్వీటును చూసుకొని దాన్ని బట్టి నిమ్మరసం కొంచెం లైట్గా వేసుకోండి. ఒకవేళ మనకి పులుపు సరిపోయింది అనుకుంటే మీరు నిమ్మరసం వేయాల్సిన పని లేదండి. మీకు ఇష్టమైతేనే వేసుకోవచ్చు, లేదంటే ఈ పులుపు సరిపోతుందంటే మీరు ఇలాగే మనం తినొచ్చు. మీరు ఉప్పు, పులుపు చూసుకొని నిమ్మరసాన్ని వేసుకోండి. ఇది మనకి పరాటాలోకి, అలాగే రోటీలోకి, రైస్లోకి చాలా బాగుంటుంది. లేడీస్కి ఐరన్ కొంచెం బాడీలో తక్కువగా ఉన్నా కానీ వీక్లీ ఒకసారి మనం ఇలాంటి పచ్చడిని తయారు చేసుకొని తింటే మనకి ఐరన్ ఎక్కువగా ఉండే ఈ గోంగూర పచ్చడి మనకి మంచిదండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేస్తే తెలుస్తుంది ఎలా ఉందన్నది. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందన్నది నాకు తెలుపగలరు. అందరికీ థ్యాంక్ యూ అండి. నా రెసిపీని నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.